పోషక్క పోషక్క అవురా రమేష్, పోషక్క అనిపిస్తే ఎంత విషయం అప్పుడు చెత్తలేదు. లోపల ఏం చెప్తుందంటావు? అక్కేం చేస్తుందో నాకేమెరకనే. నేనేమన్నా కిటికీల నుంచి పోషక్క ఇంట్లోకి తొంగి చూస్తాను ఏంది? నువ్వేమో నన్ను అడుగుతాను. కిటికీ లేని ఇళ్లలో కూడా గోడకు బొక్కలు చేసి తొంగి చూసాలు బట్టి నీకు ఉంది కదరా. అరే చారి, నోరు మీరా. నీకేమన్నా తలకాయ పనిచేస్తుందా? ఏం మాట్లాడుతున్నారో ఉప సర్పంచ్ ముంగట. ఇప్పుడు మనం వార్డ్ మెంబర్లరా, కిటికీల నుంచి బొక్కల నుంచి చూసి రోజులు పోయినాయిరా. ఈ ఆడకట్ట ఆడవాళ్ళందరితో చెప్పు దెబ్బలు తిట్లు తిన్నావా నువ్వు? అరే గట్టి గొర్రకు రా చారి, ఎవడన్నా నింటే ఇజ్జత మానం పోతుంది. అసలే మనం ఉత్తోళ్ళం కాదు, వార్డు మెంబర్లం. ఏం మాట్లాడగంతి? అరే మన తప్పులు మనం ఎత్తేసుకోవద్దురా. ప్రతిపక్షాల తప్పులు తీసి అలా తాట తీయాలి. ప్రతిపక్షాల తాట తర్వాత తీద్దు గాని ముందు నీ ఇంటి మీద తాటాకులు వేసుకో. అక్కనైతే విలువ మొదలు. తాటాకులకు దిక్కు లేదు కానీ ఈ మొగోడు ప్రతిపక్షాల తాట తీస్తాడట. అరే ఇప్పుడు నీ టైం నడుతుందిరా. నువ్వు నన్ను తాటికాయంత మాటలన్నా కూడా నేను నిన్ను తాటి బెల్లంత మాట కూడా అనలేకపోతానా? బెల్లం తీయకున్నదని తినేవు. అసలే నీకు షుగర్ రోగం ఉన్నది. చక్కెర వచ్చి అటే పోతావు. ఏ ఆపుర్రి మీ పంచులు. బాబాయ్ గాంతో ఏంద్రోళ్ళి అక్కనైతే విలువు. వచ్చిన పని పక్కకు పెట్టి నాతో కొలుసుకుంటాను రా. ఏం చేయమంటావు? పిలువు. పోషక్క, ఓ పోషక్క, అసలు ఇంట్లో ఉన్నదా లేదా? ఇంకెప్పుడు వస్తుంది? మళ్ళీ ఎంతసేపు నిలబెడతాడా? అత్తన్నుండి ఏమేమో పోషక్క, ఎంతసేపు మేము వచ్చి ఎన్నిసార్లు పిలిచినా సపోర్ట్ చేస్తలేవు. ఎంతసేపు నిలబడమంటావు మమ్మల్ని? ఈ పోషక్క ఇప్పుడు ఉత్త పోషక్క కాదు, సర్పంచ్ పోషక్క. నా పేరుకు ముందుగాల ఊకే సర్పంచ్ అని అంటియాలే, లేకపోతే మీ చెంపల పొన్న చెట్ట అంటిస్తా. వినబడ్డదా? ఇన్ని రోజుల సంది ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. నేను ఈ ఊరికి సర్పంచ్ అయినా. సర్పంచ్ పోషక్క అని విలువాలి, ఎవడు పిలిచినా గాని. వినబడ్డదా? పోషక్క కొబ్బరికాయ వక్క అంటే నడవది. అయ్యో మా అంటే పోషక్క. మళ్ళా పోషక్క అంటావేమరా? సర్పంచ్ పోషక్క అని అన్న. సర్పంచ్ అని ఎవరంటారు? నీ తాతచ్చ అంటాడా? తప్పైంది సర్పంచ్ పోషక్క. అవునా రమేష్, నన్ను సర్పంచ్ పోషక్క అని పిలుస్తావా? పిలువవా? ఏ పిల్త సర్పంచ్ పోషక్క, నేను విలువకుంటుంటానా? ఇదంతా నా కళ్ళతో చూడనే పడితే ఇదంతా చూసుకుంటే కూడా పిలువనా సర్పంచ్ పోషక్క? నా పేరుకు ముందు సర్పంచ్ అనే పదం ఉండాలా అని నాకున్న 10 ఎకరాలు అమ్మి ఊరికి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచిన. చాలా గొప్ప పని చేశావు. వినబడ్డదా? అయితేమనే గాని ఇంకా మిగిలిన వాడు మెంబర్ లేరురా. చలి కావటానికి మంట పెట్టుకుందామని మంది కొంపలు కాలబెట్టబోయారు. పోయిరంటేనేంద్రా? ఇప్పుడే చెప్పిన సర్పంచ్ పోషక్క అని. చిలుక కూర చెప్పంగా కూడా మళ్ళా పోయిర్రు పోషవ అంటున్నావు. అంట పోషక్క, సర్పంచ్ పోషక్క. ఇక వారి ఊళ్ళోకి పోయి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో అలా సమస్యలు తీర్దాం, లేని వాళ్ళకు కొత్త సమస్యలు తెచ్చి పెడదాం. పారి అవురా వారి సర్పంచ్ నేను అమ్మీరా. నువ్వే పోషక్క? మళ్ళా పోషక్క అంటేంద్రా? సర్పంచ్ పోషక్క, నువ్వే సర్పంచ్. మరి నేను సర్పంచ్ లేనప్పుడు నేను ముందు పోవాలి గాని మీరు ముందు పోతారేంది? అవునే ఉప సర్పంచ్, నువ్వు పెద్దోని నీకు తెలియదా? పోరగాళ్ళు దానిలో తెలియదు కానీ ఒక బొర్ర పెంచంగా అయిపోయానా? ఏం కొంచెం పడుతుంది సర్పంచ్ పోషక్క? నువ్వే ముంగన్నాడు, నేను కాలం మీరు అర్థం. నమస్తే బావా. నమస్తే. తిన్నావా? తిన్నా. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఈ కాడికెళ్ళి ఈ పోషవ సర్పంచ్ అయింది కదా, నీకు పింఛన్ రాకుండా వేసే బాధ్యత నాది. ఇగో బావా, నువ్వేం బాధపడకు. ఈ కాడికెళ్ళి ఒక్కెత్తు, ఇప్పుడు ఒక్కెత్తు. ఈ పోషవ సర్పంచ్ అయింది. ఈ కాడికెళ్ళి నీకు వచ్చే పథకాలు అన్ని బంద్ పెట్టిస్తా బావా. నువ్వేం బాధపడకు. మరి అట్లనే అనుకున్నావా? లచ్చిరాజం బావ మరదలు పోసి సర్పంచ్ అంటే ఈ 5 ఏళ్ళు మన ఊరికి సావే లేదు. రేపటి నుంచి చూపిస్తా ఒక్కొక్కరికి సర్పంచ్ పోసావంటే ఏంటిదో. ఇక పోయేస్తా బావ మరి.
సర్పంచి నేను ఎట్లా మాట్లాడినో ఈ ఊళ్ళే ముసలోళ్ళ కాడికెళ్ళి 3 గోళ్ళ దాకా ప్రతి ఓటర్ను మందలిచ్చి మంచి చెడులు తెలుసుకునే బాధ్యత మనది. వినబడ్డదా? ఎప్పుడైనా నేను అందుబాటులో లేకపోతే ఆ బరువు బాధ్యత అంతా నీ మీదనే. సరే సరే. నమస్తే సర్పంచ్ పోషక్క. అగో నమస్తే రా తమ్మి, నువ్వు ఇక్కడున్నావా? నేను ఇంటి చుట్టూ తిరిగొస్తానా. ఈ పోషక్క నువ్వు సర్పంచ్ పోషక్కని చేసినందుకు నాకు బాగా సంబరంగా ఉందిరా. ఇగో నీకు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఈ పోషక్క ఉన్నదని మర్చిపోకు. మీ సమస్యలు తీర్చడానికే మేము అందరం వచ్చినాం. ఏమంటావు ఉప సర్పంచి? అంతే అంతే. చెప్పు తమ్మి, ఏదన్నా సమస్య ఉంటే నాతో చెప్పు. ఇక సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలే కదా పోషక్క, పోదాం బా. ఇప్పుడే చెప్పినా కదరా పోషక్క అనకమని, సర్పంచ్ పోషక్క అనాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అరే చిన్న చిన్న సమస్యలైనా పెద్ద పెద్ద సమస్యలైనా ఈ సర్పంచ్ పోషక్క ఉన్నది మర్చిపోకు. ఏ సమస్య అయినా తీరుతాం. ఏమంటావు ఉప సర్పంచ్? సప్పుడు చేస్తావు? అంతే అంతే సర్పంచ్ పోషక్క, మీరు ఏది చెప్తాదే. అంతే అంతే. చెప్తా మీ సమస్య ఏంది? ఓ కోటర్కైతే 100 రూపాయలు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒకసారి ఒక 100 రూపాయలు ఇరా. నా దగ్గర లేవు సర్పంచ్ పోషక్క. జేబులో ఒక 100 రూపాయలు లేవు, నువ్వేమన్నా నెంబర్ రా. నిన్ను అడిగినా వేస్ట్. నీ దగ్గర 100 కానీ 100 పైసలు కూడా ఉన్నాయి. ఉప సర్పంచ్ నువ్వన్నా? నా దగ్గర రూపాయి లేదు, ఉన్న పైసలన్నీ సర్పంచ్ ఓట్లకే ఉడగొట్టినాం. నువ్వే ఖర్చు పెట్టినావు. జేబులో ఒక పైస ఉండదు కానీ ఇంకో టిప్ టాప్ తారై పేరుకు ముందు ఉప సర్పంచ్ అని తలిగించుకున్నాడు. ఇగోర తమ్మి 100 రూపాయలు. ఇక ఇప్పుడు చెప్పురా నీ బాధ ఏంది, నీ సమస్య ఏంది? ఇక పోషక్క, నల్ల నీళ్లు చక్కగా అత్తలేవు, మోర్లు చిన్న చిన్నగా ఉన్నాయి, వాటిని పెద్ద చేయాలి, రోడ్లు వెడల్పు చేయాలి, తాగుబోతులందరికీ సంఘం పెట్టి ఇంటింటికి ఒక కోటర్ పంపిణీ చేయాలి, నా ఇంటి పైన ఉన్న గూనె పెంకలు తీసి స్లాప్ వేయాలి. చెప్పురా. ఇంటింటికి కోడి కూర, యాటకూర, బోటి కూర, నీ పెళ్ళానికి పట్టు చీర, ఉంచుకున్న దానికి సంచుల సంచుల సన్న బియ్యం, నీ ఇంటి చుట్టూ కాంపౌండ్ కూడా కట్టియాలని చెప్పు. ఇటువంటి ఇంకేమైనా ఉంటే చెప్పురా. ఇడిచిన బట్టలు ఏమైనా ఉన్నాయా పెడుతుంది, ఇడిచిన బట్టలు ఏమైనా ఉన్నాయా పెడుతుంది. ఎట్టగానే పడతాను నేను నీకు. సర్పంచ్ పోషక్క భారీ మెజార్టీతో గెలిచిన. ఓకే నో యూస్. ఏ 6 నెంబరు ఈ వాడ ఎవరి వాడ కిందకి వస్తుంది? ఆన్ వాటి కిందికి వస్తే సర్పంచ్ పోషక్క. ఇక నువ్వు ఆపురా. ఉప సర్పంచ్ ఇన్నావు కదా, ఇన్ని సమస్యలు బాధలు రాసుకున్నావా? రాసుకున్నా సర్పంచ్ అక్క. ఏడు రాసినావు? ఏడు రాసినావు? తలకాయల వేసేసాడు, బాగా వేసేసాడు. సరే తమ్మి, నీ సమస్యలు అన్ని విన్నావు, చెప్పన్న తీరుతాం గాని ఇగో నువ్వు తాగి నాకు ఇంత సీస పట్టుకురారా. బాగా రోజులైతే తాక. సరే పోషక్క, ఓ ఆఫ్ తెమ్మంటావా? ఏ గాపేం సరిపోతుందిరా ఈ బాధలకి సమస్యలకు. ఓ పుల్లే పట్టుకరా, ఓ పుల్లే పట్టుకరా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమైంది? 6 నెంబర్లు ఎవరు చూస్తారు? ఇంకా కుంటం కుండ పెట్టుకొని రాండ్రి. తమ్మి మర్చిపోకురా. సరే పోషక్క. ఆడ చింత కింద నిలబడతా తెచ్చి. ఇక ఉప సర్పంచి ఎట్లనే చేసి మన ఊరికి రైల్వే స్టేషన్ పట్టుకురావాలి. ఆ ముచ్చట నువ్వు నాకు గుర్తు చేయి, ఎమ్మెల్యేతో మాట్లాడేది ఉన్నది. అయ్యో మేము ఉన్నదే అందుకు కాదు సర్పంచ్ గారు, తప్పకుండా యాడ్ చేస్తాం. అవురే రమేష్, ఏమంటావురా? ఏంటిది అనేది? రైల్వే స్టేషన్ ఎమ్మెల్యే పట్టుకురాడు, కేంద్రం నుంచి శాంక్షన్ కావాలి. నా పేరు ముందు సర్పంచ్ ఉండాలి, నేను చెప్పింది జరగాలి. ఇడా ఏమంటావు ఉప సర్పంచి? నేనేమంటానమ్మా, నువ్వేదంటే నేను అదే అంటాను. నువ్వు అన్నది ఏనాడైనా నేను కాదన్నానమ్మా. ఇయ్యాల ఈ వార్డ్ మెంబర్ చెంపల మీద అచ్చులు మంచిగా పడతట్టున్నాయి. సరే సర్పంచ్ పోషక్క, మన ఊరికి అవసరం అయితే విమానాశ్రయాన్ని కూడా కట్టిద్దాం. ఏ విమానాశ్రయం ఏముందిరా, కావాలంటే వర్ర కూడా కట్టిద్దాం. ఏమంటావు ఉప సర్పంచి? అంతే అంతే కట్టిద్దాం సర్పంచ్ పోషక్క. మన ఊరుకు ఎవ్వరు వచ్చినా పోయినా కూడా ఎవ్వరికే ఇబ్బంది లేకుండా చేద్దాం, సరేనా? ఉన్న చెర్ల నీళ్ళే లేవంటే ఇంకా ఓడరేవు కట్టిస్తారంట. ఓడరేవు వేలు ముద్ర దాని సర్పంచ్ని ఎత్తే ఊరి వేర్లు మొత్తం పీకు కుప్ప పెట్టేలా ఉంది. ఏమైనా సారి వీళ్ళిద్దరు నాకు మద్దతు ఇస్తే నువ్వేమో సప్పుడే ఎత్తలేవు, నిలబడి చూస్తున్నావు. ఏ ఈ ఊరికి ఇంకేమైనా కొత్తగా చేద్దామని ఆలోచిస్తున్న సర్పంచ్ పోషక్క. ఇక ఈ ఊళ్ళో తెలివి కళ్ళ కానీ నేను ఉండగా నీ ముఖానికి ఆలోచనలు కూడా వస్తాయా? ఆలోచించిన కాడికి చాలు కానీ పా. దారా రమేష్.
అగో సర్పంచ్ అక్క ఏంది గ్యాంగ్ నింపటేసుకుని వచ్చినావు చందాల కోసమే ఏంది ఏ చందాలు కాదే చెల్లే మరిదటి వేయండు మంచాలయ్య వేయండు మంచాలయ్య వేయండు ఏడ మంచాలు ఎత్తాడు ఎవరికి మంచాలు ఎత్తాడు ఎవ్వలకు లేదు కొత్త మంచాలు చేయించి అల్లుకరాని వేయండు అల్లుకరాని గాని మీ ఇంట్లో ఏమన్నా అలికిరి ఉన్నదానే మీ మరిదికి అంత సీన్ లేదు మా ఇంట్లో ఎట్లాంటి అలికిరి లేదు అలికిరి అంటే గా అలికిరి కాదే పిసదానా మీ ఇంట్లో ఏమన్నా సమస్యలు బాధలు ఉన్నాయని అడుగుతాన్నా పోరికి ఏమైనా అదే ధ్యాస అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఎందుకు లేవు పుట్ట నిండా చీమలు ఉన్నట్టు నా ఇంటి నిండా సమస్యలు ఉన్నాయి అక్క చెప్పు మరి ఏ ఉప సర్పంచి తలకాయ పెట్టిను ఏం చెప్పమంటావు అక్క కట్టుకుందామంటే ఆయమన్నా చీర లేదు వేసుకుందామంటే మంచి నగ లేదు పోరగాళ్ళ బడి ఫీజు కడదామన్నా పైసలు లేవు కడుపు నిండా తిందామన్నా యాటకూర కూడా లేదు సమస్యలంటే నీ ఇంటికి ఒంటికి ఉపయోగపడేటి కావు ఊరికి ఉపయోగపడేటి చెప్పాలి గంతేగాని కట్టుకుంటానికి చీర కావాలి పెట్టుకుంటానికి నగ కావాలి పైసలు కావాలి తినటానికి ఆటకూర కావాలి ఇంట్లో ఖాళీగా వండాలంటే నడవది. సర్పంచ్ నేను అనువురా నువ్వే సర్పంచ్. మరి పత్తి చేనులా 2 లైన్లు పట్టుకొని ఏరుకుంటా పోతా అంటే నువ్వు మధ్యలో వచ్చి నేనే చెట్టు పట్టి ఏరుతా అంటే ఎట్లా నేను దిక్కు మాట్లాడుతూనే ఉన్నా నువ్వు మధ్యలో సాలు చెప్పబడుతుంది పత్తెరవయ్యేదాన్ని సర్పంచ్ చెప్తే గిట్టనే ఉంటది. ఇగో చెల్లె నువ్వేం బాధపడకే నువ్వు చెప్పిన సమస్యలన్నీ మా ఉప సర్పంచ్ తలకాయకి ఎక్కినాయి. ఈ ముచ్చట మీదకెళ్ళి మా వార్డు మెంబర్లు అందరం కలిసి కూసోని గుడాలు బుక్కుంటా ఎర్రమంది దాక్కుంటా చర్చలు జరిపి నీ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. నన్ను నమ్ము ఈ సర్పంచ్ పోసక్క నమ్మే ఈసారి నమ్ము. మంచిదక్క మీ మరిదితో చెప్పి 2 నులక మంచాలు ఇప్పిస్తా. ఏ నులకాయ అద్దు చెల్లె నవారు మంచాలు ఇవ్వను ఎందుకంటే పంటే మెత్తగుంటాయి. సరే అక్క అవే ఇప్పిస్తా. సరే చెల్లె పోయేస్తాం నువ్వేం బాధపడకు స్పీకర్ కాకు. అవునే ఉప సర్పంచ్ ఈ 5 ఏళ్లలో మన ఊరిని అభివృద్ధి చేస్తామంటావా? ఎందుకు చేయము సర్పంచ్ పోషక్క తప్పకుండా చేస్తాం నువ్వు తలుచుకున్న కాదా అభివృద్ధి కాదు అమ్మక రాకుండా అయిపోయి. సరే సరే లక్ష్మక్క నువ్వేం బాధపడకు ఈ 5 ఏళ్లలో నీకు ఏ కట్టం వచ్చినా నేను ఉన్నాను మర్చిపోకు వినబడ్డదా? నువ్వు అన్న పని ఖచ్చితంగా చేసే నీ ముంగట నిలబడతా ఉంటా. అవురా రమేష్ ఈ ఉప సర్పంచ్ ఏడముడికి పారైన పుడుపుంగోలే మళ్ళీ అత్తను ఇంటికి ఇంతసేపు ఇంకా అత్తలేడు కడుపులో గడగడ అంత అని అవతలకు పోయిండు. ఇక మరి పొద్దు వీకినాక గుడాలు కావాలే ఇప్పుడు కావాలే గడగడ అనుకుంటా గుడ కూడా అంటారా? రాని ఎప్పుడు అయినా ఆయన ఉంటేంది లేకుంటేంది నేను ఉన్నా కదా సర్పంచ్ కానీ అట్లా ఉండాలి. కొత్తగా గెలిచినాం కాబట్టి ఉప సర్పంచ్ పక్కకుంటే ఆయనకు పేరు వస్తుంది గట్లనే అనేది. నేను ఏమైనా మంది కోసం దాన్ని అడతా కానీ నా కోసం ఆగో చేతిలో సర్ది పట్టుకొని ఎటు పోతాన్నావు తమ్మి? గొర్రెకాడికి పోతున్న పోషక్క మన చెరువు గట్టకు మంద పెట్టిన. మరి గొర్రెలు మంచిగా ఉన్నాయారా తమ్మి? మంచిగా తింటానయా? పిల్ల గొర్రెలు తల్లి గొర్రెలు మంచిగా ఉన్నాయారా? ఈనకపోతే ఇది పోయి ఈనిపిత్తది కావచ్చు. అయినా బర్లీ ఇన్నే గొర్రెలు ఇన్నే ఇవన్నీ దీనికి ఎందుకు బయటకు వచ్చినప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కానీ. ఇప్పుడైతే మంచిగానే తింటున్నాయి పోషక్క ఒక్కొక్కటి అమడాల పిల్లల్ని పెడుతున్నాయి. అబ్బా నాకు అమ్డాల గొర్రె పిల్లలంటే మస్తు ఇష్టం అక్క. అక్కేంద్ర కుడుకవక్క సర్పంచ్ సర్పంచ్ పోషక్క కానాలే ఏమంటావురా? అంతే అంతే. అగో వాడేమో అక్క అంటే ఊకున్నావు నన్నేమో కొట్టబడుతుంది. తమ్ముడంటే ఓటర్ రా ఆడు నాకు ఓటేసి గెలిపించిండు అన్న గుండెకాయ ఆడు నన్ను అక్క అన్న అటుకాయ తొక్క అన్న నువ్వు అంట. కానీ మీరు నా పేరుకు ముందు సర్పంచ్ సర్పంచ్ అనలేదనుకో మీ చెంపల పనుల చెట్ట అంటిస్తా వినబడ్డదా? మన సర్పంచ్ పోషక్కకు మన ఊరి ప్రజలంటే పిచ్చి ప్రేమరా. వాళ్ళ కోసం పానం ఇత్తది అవసరమైతే పానాలు తీత్తది. ముందు నీ పానాలు పోకుండా చూసుకో. అరే తమ్మి నీకేమన్నా సమస్యలు ఉంటే చెప్పురా. ఏం లేదక్క 100 గొర్రెలతో సాపిగా సాగుతుంది నా జీవితం. అయితే నువ్వేం బాధపడకు తమ్మి నీకు సమస్యలు తెచ్చిపెట్టే బాధ్యత మాది. ఓ రమేష్ ఈయనకి రేషన్ కార్డు కొట్టేపిచ్చి ఇంటి పన్ను నల్ల బిల్లు ఇవన్నీ రెట్టింపు పెట్టి ఇంటి కరెంటు పోకుండా చేసి ఈయన ఇంటికి ఒక్క నల్ల నీళ్ళ సుక్క కూడా పోకుండా చేసి ఈయన అయ్యే పింఛను కొట్టేపిచ్చి ఒక్క రూపాయి కూడా రైతు బంధు పోకుండా చేయమని మన ఉప సర్పంచ్కి చెప్పరా. అగో ఏందక్క లేని సమస్యలని తీసుకొచ్చి పెడుతున్నావు. మేము అంతే తమ్మి ఉన్న సమస్యలు తీర్థం లేని తెచ్చి పెడతాం. ఇప్పుడు నీకు సమస్యలు బాగున్నాయి కదరా రేపు పొద్దుగాల ఇంటికి రా తీర్థం ఏమంటావురా? తమ్మి
రేపు రాగా మంచి కొవ్వు పట్టి పలిచిన గొర్రె పిల్లని పట్టుకొని రా. మటన్ బిర్యానీకి మంచిగా ఉంటది. ఏ తమ్మునికి అవన్నీ చెప్పన్నారా నీకు తెలియదారా? గిన్నెలను చూస్తాడు అక్కకేం కావాలి తమ్ములకేం కావాలని తెలియదా? ఆడు మాదెత్తాడు. అరే తమ్మి మంచి గొర్రెలేరా, ములుగు బొక్క రాకు, మిగిలిన నడి బొక్కలు ఇళ్లకు పాడరా వేసు. ఆఖరికి ఆ బొక్కలే మిగిలేటట్టున్నాయి పారి. అక్క లోపల ఏం చేస్తుంది? తయారైతుంది. తయారైన కాడికి మాజాలు గాని చెప్పని రమ్మను. ఇంకా నీటికి పోయి ఎర్రమని దాగి రావాలి. అరే వార్డు నెంబరు సర్పంచ్ అక్కడ నువ్వు విలురా. నువ్వు పిలిస్తేంది, నేను పిలువా, నువ్వే పిలుచుకోపో. అరే నేను ఈ ఊరికి ఉప సర్పంచ్ని రా. అక్క లేనప్పుడు ఉప తీసేస్తే నేనే సర్పంచ్ని. ఇగో నువ్వు ఇట్లనే మాట్లాడినావు అనుకో, ఉప ముందున్న సర్పంచ్ని కూడా తీసేయాల్సి వస్తుంది. నువ్వెందరూ కొమ్ములు ములిసినట్టు మాట్లాడతారు? అయితే గాని ఆ 3వ వార్డు మెంబరు రమేష్ గారు ఎటుపోయినరా? వాడు ఇవాళ 3 బజార్ల కాడ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాడు. మీటింగా? ఏ మీటింగ్ రా? నీకు క్లైమాక్స్ లో అర్థమవుతుంది గాని ముందైతే అక్కని విలువు. ఇది ఇప్పుడు బయటకు వస్తే నన్ను క్లైమాక్స్ దాకా ఏడుంచుద్దిరా, మధ్యలోనే ముంచుద్ది. సర్పంచ్ అక్క, ఓ సర్పంచ్ అక్క. అత్త నాగుండ్రి, ఎత్తిపోతల పథకం గురించి సీఎం తోటి వీడియో కాల్ మాట్లాడుతున్నా. నిన్నే ఎత్తేసే టైం దగ్గరికి వస్తాను దాగే. ఈమెతోని వీడియో కాల్ మాట్లాడేంత ఖాళీగా ఉన్నాడా సీఎం? అక్కడ ఎవరనుకుంటాను? సర్పంచ్ పోషక్క ఒక సీఎం తోటే కాదు, పిఏ తోటి కూడా వీడియో కాల్ మాట్లాడుతుంది ఆమె. ఎవల పిఏ తోటి? అయ్యో పిఏ కాదు, పిఎం అంటానా. ముందైతే ఆమెను ఏఎంలో బయటికి రమ్మను. ఏ వత్తదాగు, తొందరపడకు. సంచులు అమ్ముకున్నటోళ్ళను సర్పంచ్ ఉప సర్పంచ్ చేస్తే పిఏకు పిఎం కు తేడా ఎట్లా తెలుస్తుంది? ఏందో చెల్ల గిట్ట వచ్చినావు? మరి ఇంకా నవారు మంచాలు పంపలే కాదే? నవారు మంచాల సంగతి అటుంచి గాని బంగారు గొలుసు అంటివి, పట్టు చీరంటివి, యాట కూరంటివి ఏవి ఒక్కటి కూడా పంపలేదు. ఏంది కథ? అయ్యో అత్తయ్య, ఆ విషయంలో జర టైరో. ఓ ఉప సర్పంచి, నిన్న రాత్రి మనం గుండ్రంగా కూర్చొని గుడాలు బుక్కుంటా ఎర్రమంది దాక్కుంటా చెల్ల గురించి సాక్షి చర్చలు జరిపినాం కదా, ఏమైంది? గూడాలకు ఎర్రమందుకు పైసలు లేకనే ఉత్తర పట్టుకొచ్చినాం. ఇక సెల్లు అడిగిన బంగారు గొలుసు పట్టు సిర ఆటకూర కావాలంటే నువ్వన్నా నేనన్నా ఎవరికన్నా అమ్ముడు పోవాలి సర్పంచ్ అక్క. చిందామంటే గుడాలు లేవు, ఎర్ర మందుకు పైసలు లేవు. ఓ పోషి, ఇంకా నువ్వేం చేస్తావే ఈ ఊరికి నాకు? ఇంకా నీ పేరుకు ముందు సర్పంచ్ అనే పదం అంటియాలనా? పోయి సంచులమ్ముకపో. ఓటు నీకు అట్టిగెత్తి గా ఎదిరింటి ఎలియాన్ కేసిన గెలిచి నెల్లిపాయలనే పెట్టు. ఛీ! ఏ అది పోతావో నీరా, నువ్వు చెప్పరా తమ్మి, ఇంకా ఏం సంగతిరా? ఏంది చెప్పేది? మోర్లు అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి. ఓ ఉప సర్పంచి, ఆ పొక్కులింగోనికి ఫోన్ కొట్టి చెప్పనా తమ్ముని అడకట్టుకురమ్మను. ఏంది ఫోన్ కొట్టేది? వాడు అత్తే మనల్నే కొడతాడు. వానికి ఇప్పటికి ఇంకా 100 లీటర్ల డీజిల్ పైసలు ఇవ్వాలి మనం. అయ్యో ఉప సర్పంచ్ సాబు, నేను మొన్న ఇచ్చిన చెక్ ఏం చేసినావు? అది చెల్లకపోతే చెత్త కుప్పలు పడేసిన. ఏం తెలియని కొండగొర్రెలను సర్పంచ్ని ఉప సర్పంచ్ చేస్తే గిట్లనే ఉంటది. లోపలికి పోయి ఇంత సల్లన తాగిపోరి, బొత్తన సల్ల పడుతుంది. ఏంది ఉప సర్పంచి, మనం గెలిచిన 2 రోజులకే జనాలు మన మీదకి రివర్స్ అవుతారు. వాళ్ళు అడిగింది చేయకపోతే జనాలు గట్ల తిరగబడతారక్క. ఉప సర్పంచి ఒకసారి నీ చెంపిడు చూపించు. ఏం పనికి? దోమాలింది. ఎక్కడా? ఉత్తక్క కాదు, సర్పంచ్ పోషక్క అనాలే. అగో ఏంద్ర తమ్మి అట్టుగా నచ్చినావు? గొర్రెపోతేదిరా? గొర్రెపోతందుకు మిమ్మల్ని బలిద్దామని వచ్చిన. నువ్వు అన్ని బిల్లులు డబల్ చేపించినావు, నా రేషన్ కార్డు కట్ చేయించినావు, నల్ల నీళ్లు రాకుండా చేసినావు, మా అయ్య పింఛన్ రాకుండా చేసినావు. ఇవన్నీ మాత్రం కరెక్ట్ చేయించినవానే ఉప సర్పంచి? అయ్యో అభివృద్ధి చేసుడు కష్టం గాని ఉన్నాయి ఊడగొట్టడం ఎంతసేపు సర్పంచ్ అక్క. అందుకే అన్ని కడ చేపించిన. రేపటి వరకు నాకు రాకపోతే కలెక్టర్ దగ్గరకు పోయి మీ బండారం మొత్తం బయట పెడతా, మీ ఇద్దరిని బాధట్లకు గుంజుతా. ఓ ఉప సర్పంచి, చెప్పనా అని అని ఖచ్చితట్టు చేయి. మీరు చేయబట్టి నా సర్పంచ్ పదవి 2 రోజులకే వీకటట్టుంది.
అవుగాని చారి మన 3వ వార్డు నెంబరు రమేష్ గారు 3 బార్ల కాడ ఎందుకో మీటింగ్ పెట్టినట్టు ఏందిరా? అగో వత్తండి కదా వాడిని అడుగు. నాకు తెలియకుండా ఊళ్ళో మీటింగ్ పెట్టినవురా? నా మీటింగ్ గురించి అడగడానికి నువ్వే వతువే. ఏవతివేనా? నేను ఈ ఊరికి సర్పంచ్ రా. సంతూర్ సోపేం కాదు, ఇప్పటి నుంచి నువ్వు ఉత్తపోసివే. సర్పంచ్ పోసి నిన్న రాత్రి నువ్వు రౌండ్ టేబుల్ వేసి ఎర్రమందు తాగంగా మా వార్డు మెంబర్ల అందరం 3 బజార్ల మీద కూర్చొని నిన్ను రౌండ్ అప్ చేసి సర్పంచ్ పదవిలోకి వెళ్ళి వీకేసినాం. ఇగో బాబాయ్ చూసినావా, ఇదే నీకు క్లైమాక్స్ ఇస్తా అన్న ట్విస్ట్. ఇప్పటి నుంచి నీ పేరు ముందట సర్పంచ్ ఉండేది, సంచి ఉంటది. అందరూ ఇప్పటి నుంచి సంచుల పోషవ్వ అంటారు. నువ్వు మాతో నత్తే ఉప సర్పంచ్ ఉమాపత్ అంటారు, లేకపోతే ఉత్త ఉమాపత్ అంటారు. ఏ నేను ఉప సర్పంచ్ ఉమాపతినే పోయేత్తనే సంచుల పోసి. సారా అరే వార్డు మెంబర్ గా వార్డు మెంబర్ కాదే, ఇప్పటి నుంచి సర్పంచ్ రమేష్ అని పిలవాలే. ఇప్పటి నుంచి సర్పంచ్ రమేష్ అని పిలవాలే.